పట్నం ప్రజలు పల్లెకు పయనమయ్యారు. సంక్రాంతికి సిటీ ఊరి దారి పట్టింది. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ప్రజలు తమ సొంత ఊర్లకు వెళుతున్నారు. అన్ని దారులు పల్లె వైపే వెళుతూ ఉన్నాయి. దీంతో ప్రధాన బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతూ ఉన్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంఘర్, ఎల్బీ నగర్, కుకట్పల్లి, గచ్చిబౌలి బస్సు స్టేషన్లు కిటకిటలాడుతూ ఉన్నాయి. సికింద్రాబాద్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీ నెలకొంది. పండుగలకు స్వస్థలాలకు వెళ్లడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు సీట్ల కోసం ఎగబడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సొంత ఊర్లకు చేరుకునేందుకు మూటాముల్లే సర్దుకొని రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. ప్రయాణికుల రాకతో రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. రైలు రావడమే ఆలస్యం. రైలు ఎక్కేందుకు కుస్తీ పడుతున్నారు. ఎలాగైనా సొంత ఊరికి చేరుకునేందుకు రైలు ఫుట్బోర్డ్పై వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు. అటు ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరిన్ని అప్డేట్స్ ఎంజీబీఎస్ నుంచి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సొంత ఊర్లకు పయనమైనటువంటి ప్రయాణికులతో అటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మెయిన్గా బస్ స్టాండ్ జేబీఎస్, ఎంజీబీఎస్ లేదా ఎల్బీ నగర్ ఇక్కడ ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బస్సులన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. చాలామంది అంటే టికెట్ రిజర్వ్ చేసుకున్నటువంటి వాళ్ళు కాకుండా అప్పటికప్పుడు రిజర్వ్ చేసుకున్న వాళ్ళు కూడా బస్సులో ఎక్కడంతో బస్సుల్లో సీటు లేక కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక ట్రైన్లలో కూడా ఫుట్ బోర్డ్స్ పైన ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. మొత్తంగా జేబీఎస్, ఎంజీబీఎస్ అలానే ఎల్బీ నగర్ ఇలాంటి బస్ స్టాండ్లలో మెయిన్గా ప్రయాణికుల రద్దీ అయితే గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇదే సిచ్యువేషన్ ఈ 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో కిరణ్, మనం చూస్తూ ఉన్నాము జేబీఎస్లో కానీ, ఎంజీబీఎస్ కానీ లేదా బస్ స్టాప్స్ ఏదైతే ఎల్బీ నగర్ ఇక్కడ ప్రయాణికుల రద్దీ అయితే మనకు గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కదా. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? ప్రయాణికుల రెస్పాన్స్ ఏంటి? సంధ్య కొద్ది గంటల నుంచి కూడా రద్దీ పెరుగుతూనే వస్తుంది. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లో అయితే ఇసుకేసేరాలంత జనంతో ప్రస్తుతానికైతే హడావుడి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను చూసుకోవచ్చు, నేను మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద ఉన్నాను. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి సుమారుగా 30 నెంబర్ ప్లాట్ఫామ్ వరకు కూడా ఇటు ఏపీతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన సర్వీసులు వచ్చేటువంటి ఆపరేట్ అవుతాయి. వీటితో పాటు నగరంలోని ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్తో పాటు చాలా చోట్ల కూడా కొన్ని బస్సులను ఆపరేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద కూడా ప్రయాణికుల తాకిడి గంటకు పెరుగుతుంది. ఇప్పటికే ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక ఇటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన బస్సులు కూడా ఇక్కడి నుంచి ఆపరేట్ అవుతాయి. కాబట్టి కొన్ని గంటల నుంచి అయితే హడావుడి కనిపిస్తుంది. ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత రద్దీ ఒకరోజు ముందు నుంచే పెరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడం, ఈ రోజు నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ప్రధానికైతే నగరవాసులంతా కూడా ఫ్యామిలీలతో ఇటు పల్లెకి పయనమవుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, డిలక్స్, ఆర్డినరీ బస్సులకు సంబంధించి కూడా చాలా రద్దీ కనిపిస్తుంది. ఉదయం మనం చూసుకుంటే ఎల్బీ నగర్ వద్ద కూడా 6 గంటల నుంచి రద్దీ కనిపించింది. కానీ ప్రస్తుతానికైతే మహాత్మా గాంధీతో పాటు ముఖ్యంగా జేబీఎస్ వంటి బస్ స్టేషన్, జేబీఎస్ అనేది ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. ఇక మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అనేది ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, వివిధ రాష్ట్రాలను కూడా ఇక్కడ నుంచి ప్రధానంగా ఆపరేట్ చేస్తారు. కాబట్టి కొంత గంటకి రద్దీ పెరుగుతుంది. మరికొన్ని గంటలకు కూడా కొంత ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారుగా 30 నుంచి 40 ప్లాట్ఫామ్లకు సంబంధించిన సామర్థ్యంతో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన బస్ పాయింట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే 55 బస్ పాయింట్ల వద్ద కూడా స్పెషల్ బస్సులు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీకి వెళ్లే విజయవాడ, ఇటు వైజాగ్, అదేవిధంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, రాయలసీమ వెళ్లే ప్రాంతాలకు సంబంధించి కూడా బస్సులకి కొంత రద్దీ అయితే కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఆర్టీసీ స్పెషల్ ఛార్జీలు వసూలు చేస్తుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 6,432 సర్వీసులు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రమే అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొద్ది రోజుల నుంచి టీజీఎస్, ఆర్టీసీకి సంబంధించిన ఏదైతే
ధరల పెంపుకు సంబంధించి కూడా అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఆ తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు డీజిల్ ఖర్చుల కోసం మాత్రమే ఆ స్పెషల్ బస్సుల మీద కూడా 50% వసూలు చేస్తున్నామని కూడా చెప్పే ప్రయత్నం చేసింది. 2003 ఇచ్చిన జియో ప్రకారం 5 రోజులు మాత్రమే ఈ స్పెషల్ బస్సులకు సంబంధించి కూడా అదనపు ఛార్జీలు ఉంటాయని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం తెలంగాణ ఆర్టీసీ చేసింది. ప్రస్తుతానికైతే యూజర్స్ లో చూసుకోవచ్చు గంటకి ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎక్కువగా ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఉంటారు. ముఖ్యంగా ఏపీలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు హైదరాబాద్ నగరంలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నా ఖచ్చితంగా సంక్రాంతి పండుగకి ఫ్యామిలీతో వెళ్లి కుటుంబ సభ్యులతో వెళ్లి కూడా అక్కడ పండుగ చేసుకోవాలని వాళ్ళు భావిస్తారు. కాబట్టి ప్రతి ఏటూ సంక్రాంతి సందర్భంగా నగరం నుంచి కొన్ని లక్షల మంది ప్రయాణికులు నగరవాసులంతా కూడా పల్లెబాట పడుతున్న దృశ్యాలే మనకి కనిపిస్తాయి. ఈసారి కొద్దిగా 2 రోజుల ముందు నుంచే కూడా హడావుడి వాతావరణం కనిపిస్తుంది. నగరంలోని ప్రధాన రహదారులు, ప్రధాన బస్ స్టేషన్ తో పాటు ప్రధాన కూడలతో పాటు కూడా టోల్ ప్లాజాలు కూడా ఈసారిగా కొంత కిటకిటలాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇసుకేశ్వరాలంత జనంతో అన్ని ప్లాట్ఫామ్ల వద్ద కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. సంధ్య, అయితే కిరణ్, మనం చూస్తే అంటే స్పెషల్ బస్సులకు సంబంధించి ఛార్జెస్ పెంచినటువంటి అధికారులు స్పెషల్ బస్సులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల విషయంలో కాస్త రాజీ పడినట్టుగా కూడా ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దూర ప్రాంతానికి వెళ్లేటువంటి వాళ్ళకు నార్మల్ ఒక ఆర్డినరీ పల్లె వెలుగు లాంటి బస్సుల్ని అరేంజ్ చేసినట్టుగా కూడా వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తున్నారు కదా. దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మరి? సో సంక్రాంతి పండుగను బేస్ చేసుకొని సొంత గ్రామాలకు వెళ్ళడానికి ప్రయాణికులందరూ కూడా అటు బస్ స్టాప్లు అలానే రైల్వే స్టేషన్ల దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఏ బస్సు చూసినా, ఏ ట్రైన్ చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబం అంతా కూడా తమ సొంత ఊరికి వెళ్ళి అతిపెద్ద పండుగగా భావించే సంక్రాంతి పండుగను జరుపుకోవాలనుకుంటూ ఉన్నారు.